సో మొత్తానికి సేనతో సేనాని ఇప్పుడు పార్టీ బలోపేతం చేస్తేనేమో బలోపేతం చేసుకునే కార్యక్రమం పెడితేనేమో చేయట్లేదు అంటారు, చేయలేరు అంటారు. సో కాస్త స్తబ్దుగా ఉంటేనేమో అసలు పార్టీని పట్టించుకోవట్లేదు అంటారు. పాపం ఆయన జనసేన అధినేత ఏది చేసినా కూడా దాంట్లో తప్పుల్ని లోపాలని వెతికి భూతద్దంతో బయటికి చూపించడం పరిపాటి అయిపోయింది. వెంకటేష్ గారు ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులకి కానివ్వండి, 99 ప్రేక్షకులకు కానివ్వండి, వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కరవకపోతే కప్పకోపం, విడవకపోతే పవకోపం అన్నట్టుగా తయారైన పరిస్థితి జనసేన పార్టీ. అవును, 15 సంవత్సరాల పాటు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఆల్రెడీ జనసేనానికి సంబంధించినటువంటి ఒక డెసిషన్, వ్యక్తిగతమైన డెసిషనా లేకపోతే పార్టీలో అంతర్భాగంగా జరిగినటువంటి డెసిషన్ అని తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగానే దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్ లో ఇటువంటి డెసిషన్ తీసుకోబడిందో ఈ రోజు కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్నటువంటి లోపాయికార ఒప్పందం కానివ్వండి, లేదా దాన్నే బహిర్గతంగా చేసి పార్టీని 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో కూటమిగా వెళ్లేటువంటి ఒక ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకొని దాన్నే ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, లేదంటే జనసేన పార్టీకి కానివ్వండి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కూటమికి వ్యతిరేకంగా మీరు బహిర్గతంగా ఎక్కడ మాట్లాడినా, బహిరంగంగా ఎక్కడ మాట్లాడినా, కూటమిలో ఉన్న పరిపక్షాలను బహిర్గతంగా చర్చించిన, సోషల్ మీడియా వేదికగా మాట్లాడినా మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు. అలాగే కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కానివ్వండి, కొంతమంది స్థానిక నాయకుల మీద కానివ్వండి అటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు స్వతహాగా కాస్త కూటమిలో బలం తక్కువగా ఉన్నటువంటి జనసేన పార్టీ కంపేర్ చేసుకుంటే టీడీపీతో పోల్చుకుంటే కాస్త జనసేన పార్టీ కాస్త బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి సహజంగా కార్యకర్తలకి కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి ఒక వాతావరణం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఆల్రెడీ ఇస్తానన్నటువంటి చైర్మన్ పదవులు కానివ్వండి, మార్కెట్ యార్డ్ కమిటీ పదవులు కానివ్వండి, స్థానిక సంస్థలకు సంబంధించిన అనేక పదవుల్ని ముందుగా ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వారు కబ్జా చేసినటువంటి వ్యవహారాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పుడున్నటువంటి బలం ఏదైతే ఉందో ఈ బలం కూడా లేకపోతే రేపొద్దున కూటమిలో జనసేన పార్టీకి కానివ్వండి, జనసేన పార్టీ నాయకులకు కానివ్వండి ఉండేటువంటి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీని కొంత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నాగవేంద్ర బాబు గారు ఇదే వైజాగ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ప్రప్రథమంగా జనసేన పార్టీకి ఒక ఎన్నిక ద్వారా ఇచ్చినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన పదవికి సంబంధించినటువంటి నాయకురాలి యొక్క భర్త తీవ్రంగా అసహనాన్ని వ్యక్తపరిచినటువంటి ఒక సందర్భాన్ని మనందరం చూసాం. ఇటువంటి ఆందోళన ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని అనుకుంది. నేరుగా పవన్ కళ్యాణ్ గారికి టచ్ లో ఉండటం అనేటువంటి ఒక విషయం జనసేన పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులకి కూడా అది జరిగేటువంటి కార్యక్రమం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అటువంటి డైరెక్ట్ కనెక్టివిటీ, ప్రజలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండటం కూడా చాలా తక్కువ. ఎవరు కాదు, ఏ పార్టీ అధినేత కన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడుతున్నారా? చంద్రబాబు గారు ప్రజలతో మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది కదా. సరే, ఆయన అనుభవం వేరు, ఆయన వ్యవహారం వేరు. సో కంపేర్ చేసుకుంటే కూటమి పార్టీలనే కంపేర్ చేసుకుంటే మిగతా పార్టీలను కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ చేసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కొంత సమయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ ప్రజాక్షేత్రంలో కాస్త నిజమైన ప్రజలు అభిమానులు కాకుండా, సినీ అభిమానులు కాకుండా, లేదా కుల అభిమానులు కాకుండా కాస్త నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి నేటికి కూడా ఇబ్బంది. ఏ రోజు ఆయన ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేరుగా ప్రజలను మొన్న బస్సులో కలవటం తప్ప, అది కూడా కొంతమంది ప్రయాణికులకి బస్సులో కలవటం తప్ప ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ డిప్యూటీ సీఎం కి నేరుగా ప్రజలకు కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే అది ఆయన యొక్క సినిమా గ్లామర్ అలాంటి పరిస్థితి. ఆయన వస్తున్నారంటే 1,00,000 మంది దగ్గర ఒక మీటింగ్ పెడితే 1,00,000 మంది, ఆయన వస్తున్నారంటే 1,000 మంది నుంచి 10,000 మంది జనాభా
ఆయన్ని అనుసరించేటువంటి క్రమం ఉంది కాబట్టి నేరుగా ప్రజలను కలవలేకపోవచ్చు. కాబట్టి ఈ కలిసేటువంటి నాయకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానివ్వండి, లేకపోతే ఈ అసహనం ఏదైతే ఉందో దీన్ని కాస్త తగ్గించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మనం చూడాలి. ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం జనసేన పార్టీకి. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే మూడవ ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి పార్టీ, ఈ పార్టీ బతికి బట్టగడితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకి అల్టిమేట్ గా న్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనందరం కలిసి స్వాగతించాలి. సో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి అంటే ఇంతవరకు మునిపెన్నడూ లేని విధంగా ఒక ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇంతమంది లిమిటెడ్ లీడర్స్ని ఐడెంటిఫై చేసి వారితోటి ముఖాముఖి అనేది ఇది పార్టీని పూర్తిగా స్ట్రెంథన్ చేయటమే అవుతుంది కదా. వెంకటేష్ గారు నిన్న మొన్నటి వరకు పార్టీని ఆయన బలోపేతం చేయట్లేదు, చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆరోపణలన్నిటికీ చెక్ పడుతున్నట్టే కదా. జనసేన పార్టీకి ఉన్నటువంటి పెద్ద ప్లస్, అతిపెద్ద మైనస్ ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు. రెండో నాయకుడి దగ్గర నుంచి 100వ నాయకుడి వరకు, 1 నుంచి 100 వరకు లెక్కేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు తప్ప మరొకరి వ్యాఖ్యలు అక్కడ లేదా ఆదేశాలు అనుసరించేటువంటి పరిస్థితి స్థానిక నాయకులకు ఆ లీడర్షిప్ కి ఉన్నటువంటి ఒక అవకాశం ఈ రోజు వరకు కనిపించేటువంటి పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే 1 to 100 వినాలి తప్ప 2 to 100 చెప్పేటువంటి పరిస్థితి మరొక నాయకుడు వినేటువంటి పరిస్థితి కాదు. అసలు అటువంటి వాతావరణం జనసేన పార్టీలో చూసేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి నేరుగా ఇంటరాక్షన్ విత్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంటరాక్షన్ విత్ నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పేసి అనండి, భవిష్యత్తు ఏంటో తెలిసిపోద్ది. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇక్కడ ఏదైనా కానీ 1 to 100 పవన్ కళ్యాణ్ గారే. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు 1 to 100 పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్తేనే ఏదైనా జరుగుతుంది, ఆయన దృష్టిలో ఉంటేనే ఏదైనా చేయాల్సి, ఏది చేసినా ఆయన మెప్పు పొందడం కోసమే. అంతేకాని ప్రజలతో ఇంటరాక్షన్, పార్టీ బలోపేతం తీసుకోవడానికి నేరుగా అధ్యక్షుడు దిగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు జనసేన పార్టీకి ఉందా? అందులోనూ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరకు దగ్గరగా ఉన్నటువంటి ఒక పార్టీకి సంస్థాగత నిర్మాణం కోసం గతంలో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. సంస్థాగత నిర్మాణం ఏ మాత్రం ఉందో 21 సీట్లు తీసుకున్నప్పుడు కూటమిలో ఎంతమంది లబ్బర్ చెప్పులు వేసుకున్న నాయకుల్ని మనం అసెంబ్లీ వైపు పరిగెత్తిచ్చామో అన్ని కూడా చరిత్ర మనందరికీ చెప్తుంది. దీనిలో కూడా కొంతమంది నాయకులను బయట నుంచి తీసుకోవటం, ఆ రోజు పొద్దున్నే జాయిన్ అయితే సాయంత్రానికి బీఫామ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, 10 సంవత్సరాల పాటు పార్టీ జెండాను మోసిన వాళ్ళ వ్యక్తుల్ని వెనక నెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు సంవత్సరంన్నర తర్వాత కార్యకర్తలను పట్టించుకోవాలి, పార్టీని పట్టించుకోవాలి అనేటువంటి ఒక అవగాహన రావటం ఈ రోజు ఆహ్వానించదగిన పరిణామం. దీన్ని మనందరం వెల్కమ్ చేద్దాం అని చెప్పేసి నేను అంటున్నాను తప్ప జనసేన పార్టీని విమర్శించాలనో మరొకటి కాదు. సో మొత్తానికి ఆ పార్టీ ఎదగాలని కోరుకుంటున్నారు మీరు అయితే? ఖచ్చితంగా జనసేన పార్టీ అనే ఒక పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి. ఖచ్చితంగా ఆ పార్టీకి బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ పార్టీ అధినేత కూడా ఆళ్ళ మీద ఏళ్ల మీద కాకుండా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ఇంకొక అంశం ఏంటంటే వెంకటేష్ గారు, ఇప్పుడు ఇందాక జనసేన గజపతి నగర్ ఇన్ఛార్జిగా ఉన్న సురేష్ గారు ఏం చెప్తా ఉన్నారు? చేరికలు ఉంటా ఉన్నాయి ఖచ్చితంగా, పెద్ద తలకాయలు ఉత్తరాంధ్రలో కొన్ని పెద్ద తలకాయలు జనసేన వైపు చూస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా చేరే అవకాశం ఉందని మీరేమంటారు? ఖచ్చితంగా అండి, చేరికలు ఉంటే మంచిదే కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏమి ఒక నెల రోజుల తర్వాత లేకపోతే ఒక 3 నెలల తర్వాత ఎలక్షన్ లేదు. సో చేరేవాడు ఎవరైనా ఉంటే నిజంగా పలానా బొత్స సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారో లేకపోతే ఇంకొకరు జాయిన్ అవుతున్నారని నేరుగా పార్టీ యొక్క పెద్ద తలకాయలో ఎదు తలకాయలో అంటారు కదా, వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తే ఇందులో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏముండదు ప్రజలకి. ప్రస్తావిస్తే వాళ్ళని చారనీయకుండా చెడగొట్టడానికా? చారనీయకుండా జరిగే పరిస్థితిలో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఉందంటారా? అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి తలుపులు బార్లా తెరిచాము, ఎవడన్నా ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేసి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నా ఎవరు వెళ్ళినా ఆయనకేం పెద్ద ఫరక్ పడదు అనేటువంటి ఒక వ్యవహార శైలిలో ఆయన ఉన్నారు. కాబట్టి నేరుగా ఎవరు వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు. ఇక్కడ మీలాంటి సీనియర్ అడ్వకేట్లు అనలిస్టులు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు వెంకటేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తలుపులు బార్లో తెలిసే ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అని అన్నాడు, ఆయన వ్యవహార శైలి అన్నారు. ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి అసలు పార్టీ అంటే శ్రద్ధ లేదు, నాయకులు అంటే లెక్క లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారు. అంటే ఒకటే అంశాన్ని 2 ధోరణిలో ఎట్లా చూస్తారు? 2 యాంగిల్ ఎందుకు చూస్తారు?
యాక్చువల్గా బ్రహ్మనాయుడు గారు చెప్పాలి. ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గర సురేష్ గారు. చక్కని ప్రశ్న అడిగారు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఒక ప్రూవెన్ లీడర్ కి ఒక అప్కమింగ్ లీడర్ కి మధ్య ఉన్నటువంటి తేడా, ఒక ప్రూవెన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి నేను ఈ దేశానికి రాష్ట్రపతి అవుతాను అని చెప్పేసి రాజకీయాల్లోకి రాలేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎలక్షన్ లో చతికిలి పడ్డ మాట వాస్తవం, ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. అది ఈవీఎం లా లేకపోతే ప్రజల అభిష్టం మేరకు అలా పడ్డాడు అనేది కాసేపు పక్కన పెడితే, ఆయన గెలిచాడు, హక్కున్న పదవిని అనుభవించాడు, 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన చేశాడు. అది సమాప్తం అనుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అప్కమింగ్ లీడర్. ఒక అప్కమింగ్ లీడర్ కు ఉండాల్సినటువంటి ఎబిలిటీస్ ఎలా ఉండాలి అని అంటే, చిన్న స్థాయి నాయకుడిని కూడా దగ్గర చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పార్టీ ఆయన కూడా ఒక రాష్ట్ర స్థాయి నేతగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అదే కాబట్టి, ప్రజల ద్వారా నేరుగా ఎన్నిక కాబడే పదవి అదే కాబట్టి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ తరహా విమర్శలు ఉండవు. కాబట్టి డు నాట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఈక్వల్ పర్సన్స్. కేవలం ఇద్దరు 2 పార్టీలకు అధ్యక్షులైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈక్వల్ కాదు. 21 సీట్లు విత్ డిపెండింగ్ ఆన్ కూటమి, 153 సీట్లు నేరుగా ఒక్కడే ఎలక్షన్ కి రావడం. వీళ్ళిద్దరం అన్నటువంటి ఒక సన్నని గోడ లాంటి వ్యత్యాసం ఏంటంటే, నేరుగా ఎలక్షన్ కి వెళ్ళి ఒంటరిగా 153 సీట్లు సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూటమి లేకపోతే కనీసం ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి పరిస్థితి. కూటమి ద్వారా ఒక్క నిమిషం అబ్జెక్షనబుల్ కామెంట్ ఇది. కూటమి ద్వారా 100% సక్సెస్ 21 సీట్లకి 21 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ 21 సీట్లు 45 సీట్లు అవుతాయా 55 సీట్లు అవుతాయా వచ్చే ఎలక్షన్ లో తెలుస్తుంది. అలా అవ్వాలని కోరుకుంటున్నాం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా కోరుకుంటాం. కాకపోతే కంపేరింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి అనేపాటికి ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించే వరకు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్నవాడిగానే చూడాల్సినటువంటి ఒక పరిస్థితి.